హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ హోమ్ ఫుడ్. ఇవాల్టి వీడియోలో ఒక స్పెషల్ ఉంది. ఒకే వెజిటబుల్ యూస్ చేసి నేను 6 వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ చూపించబోతున్నాను. ఇలా నేను ఎవ్రీ మంత్ ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తాను. ఈచ్ వెజిటబుల్ ఒక్కొక్క వెజిటబుల్ తీసుకొని ఎవ్రీ మంత్ ఆ వెజిటబుల్తో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రెసిపీస్ అనేది నేను చూపిస్తాను. ముందుగా ఈరోజు రిడ్జ్ గార్డ్ బీరకాయతో నేను రెసిపీస్ అనేది చూపించబోతున్నాను. ఫస్ట్ బీరకాయని ఇలా పీల్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే చెక్కు తీసుకోండి. ఈ చెక్కుతో మళ్ళీ మనం ఒక రెసిపీ చేస్తాము, అది నేను లాస్ట్లో చూపిస్తాను. సో మీరు పీల్ ఎక్కువ తీసేసాము పడేసేసాము అనేసి బాధపడాల్సిన అవసరం లేదు. మనం దాన్ని కూడా యూస్ చేసుకుంటాం. ఇక్కడ కొంచెం ఎక్కువగా పీల్ చేయండి, పర్లేదు. చూడండి, ఇలా బాగా పీల్ చేసేసి పక్కన పెట్టుకొని దీన్ని వాష్ చేసుకోండి. మనం ఏదైతే పీల్ చేసాం కదా, ఆ చెక్కును కూడా వాష్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకోండి. తొక్క తీసి పెట్టాం కదా, అది చూడండి. ఇది పడేయాల్సిన పని లేదు, మనం యూస్ చేసుకుంటాము. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ రెసిపీ బీరకాయ మసాలా కర్రీ. ఎప్పుడు పప్పుతోనే ట్రై చేస్తే ఏం బాగుంటుంది. కొంచెం వెరైటీగా మసాలా కర్రీ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. గ్రౌండ్ నట్స్ 1 టేబుల్ స్పూన్, కొబ్బరి, చింతపండు, ఇలాచి, చెక్క, లవంగాలు, ధనియాలు 1 టేబుల్ స్పూన్. బీరకాయ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ 1 ఆనియన్ సరిపోతుంది. 1 టమాటో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక గ్రౌండ్ నట్స్ వేసి వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు ఎండు కొబ్బరి యాడ్ చేసుకుందాం. ఇది కూడా బాగా వేగేలాగా చూసుకోవాలి. గ్రౌండ్ నట్స్ కదా, లో ఫ్లేమ్లో వేయించుకోండి. అప్పుడే పప్పు బాగా వేగుతుంది, లేదంటే లోపల వేగకుండా పచ్చిగానే ఉంటుంది. మనకు మసాలా కర్రీ అంత టేస్ట్ బాగా రాదు. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం గుత్తి బీరకాయ కూడా చేసుకోవచ్చు. అది నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను. వన్స్ ఇవి వేగిపోయింది కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వేయించుకుంటున్నాను.
ఈ ధనియాలు మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, అప్పుడు మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మనము మిక్సీలో పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లోనే కొద్దిగా చెక్క, లవంగాలు, ఇలాచి ఒకటి, చింతపండు కొద్దిగా యాడ్ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 లవంగాలు, ఒక చిన్న చెక్క, చిన్న ముక్క తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి. మనము కావాలంటే వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా సాఫ్ట్ పేస్ట్ రావాలి. మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఈ పేస్ట్ చేసేటప్పుడు. నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఒక 2 మినిట్స్ అలా వేయించుకోవాలి. ఇది రా స్మెల్ పోయే వరకు వేయిస్తాం కదా, తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో చేసుకోండి, లో మీడియంలో. మరి ఇది ఫుల్గా కుక్ అవ్వాల్సిన పని లేదు, ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇది కుక్ అయిపోయింది కదా, దీన్ని తీసి పక్కన పెట్టుకుంటాను ఒక బౌల్లో. తర్వాత సేమ్ ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని కొద్దిగా జీరా వేసుకోవాలి. జీరా ఫ్రై అయిన తర్వాత మినప్పప్పు కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఈ మినప్పప్పును కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. దీనికి వన్స్ ఇవి చిట్లిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, సన్నగా కట్ చేసి వాటిని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్ బాగా సాఫ్ట్ అయ్యే వరకు చూసుకోండి, అప్పుడే మనకు గ్రేవీ అనేది బాగా వస్తుంది. మసాలా కర్రీ కదా, సో గ్రేవీ మనకు సాఫ్ట్ టెక్స్చర్ రావాలి అంటే ఆనియన్ బాగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. ముందుగా సాల్ట్ యాడ్ చేస్తే మనకు వెజ్జీస్ అనేవి తొందరగా కుక్ అవుతాయి, అందుకని సాల్ట్ ముందుగా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది రా స్మెల్ పోయే వరకు కుక్ చేసుకుందాం. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసి కుక్ చేసుకోవాలి. ఈ టమాటో సాఫ్ట్గా మ్యాష్ అయిపోవాలి మనకు.
మూత పెట్టి ఒక 1 or 2 minutes కుక్ చేసామంటే టమాటోస్ అనేవి సాఫ్ట్గా అయిపోతాయి. చూడండి ఇక్కడ మూత పెట్టి కుక్ చేశాను కదా, ఇవి చాలా సాఫ్ట్గా అయిపోయాయి టమాటో. ఇప్పుడు బీరకాయ ముక్కలు మనం ఫస్ట్ కొద్దిగా వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసుకొని కాసేపు కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టి మరొక 2 minutes కుక్ చేసుకుందాం. ఇప్పుడు 1 teaspoon ధనియాల పొడి, అలానే 1/2 teaspoon పసుపు పొడి, 1 teaspoon చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. వీటిని కాసేపు ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. చిల్లీ పౌడర్ వేసాం కదా, అవన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై అయిందంటే మనకు బాగుంటుంది టేస్ట్. వన్స్ ఇది కుక్ అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, గ్రౌండ్ నట్స్, ఎండు కొబ్బరి, చింతపండు ఇవన్నీ వేసి ఆ మిక్స్ని వేసి కాసేపు కుక్ అవనివ్వాలి. చూడండి ఇక్కడ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మిక్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసి కుక్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. ఇక్కడ మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి, అప్పుడే మనకు కొంచెం గ్రేవీ వస్తుంది మనకి. ఇక్కడ మీకు ఎంత కావాలనుకుంటే అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మరీ థిక్గా కావాలి అన్నా ఓకే, లేదు మీకు కొంచెం పల్చగా కావాలి అంటే వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 minutes కుక్ చేసుకుందాం. బీరకాయ ముక్కలు మెత్తబడతాయి కదా, అందుకోసమని. మీరు సేమ్ ప్రాసెస్లో డ్రమ్ స్టిక్ మునక్కాయతో కూడా చేసుకోవచ్చు. మునక్కాయ మసాలా కర్రీ సేమ్ బీరకాయ ముక్కల బదులు మునక్కాయలు వేసుకొని చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఆయిల్ అంతా పైకి తేలుతోంది కదా, మన గ్రేవీ రెడీ అయిపోయింది. బీరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే. ఒక సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ బీరకాయ ముక్కలు నేను చిన్నగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే మునక్కాడలు కదా కట్ చేసుకుంటాం, అలా పెద్ద పెద్ద ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. నేనేంటంటే పిల్లలు తినేటప్పుడు పెద్ద ముక్కలు వస్తే తీసి పక్కన పెట్టేస్తారు, అందుకని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. సెకండ్ మెథడ్, బీరకాయ ఎగ్ కర్రీ. దీనికి బీరకాయ ముక్కలు ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సింపుల్ అండి, బీరకాయ, కరివేపాకు, ఎగ్స్. ఇక్కడ నేను 2 eggs తీసుకున్నాను. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసి చిట్లనివ్వాలి. మీరు కావాలంటే ఈ ప్రాసెస్లో ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఆనియన్స్ వేయట్లేదు, ఓన్లీ బీరకాయ ముక్కలతోనే చేస్తున్నాను, ఆనియన్స్ యాడ్ చేయడం లేదు. వన్స్ ఇది ఆవాలు చిట్లిన తర్వాత కరివేపాకు వేసి వేయించుకోవాలి.
కరివేపాకు వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కలు, వాటిని కూడా వేసి వేగనివ్వాలి. ఈ ఎగ్ కర్రీకి మనము చెక్కు కొంచెం ఎక్కువగానే తీయండి బీరకాయకి, లేదంటే అది కొంచెం గరుకుగా తగులుతుంది మనకు. సో పైన ఉన్న చెక్కు కొంచెం ఎక్కువగా పీల్ చేసేసేయండి, అప్పుడే టేస్ట్ బాగా ఉంటుంది. సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను 1 టీ స్పూన్. చెప్పాను కదా సాల్ట్ ముందుగా యాడ్ చేసామంటే మనకు ఏ వెజ్ అయినా తొందరగా కుక్ అయిపోతుంది. ఇది ఆయిల్లో మగ్గింది కదా కాసేపు. ఇప్పుడు మూత పెట్టి ఇంకో 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఫస్టే మూత పెట్టకండి, ఎందుకంటే అది ఆయిల్లో కుక్ అయితేనే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. మనం మూత పెట్టి ఉడికించామంటే ఆ బీరకాయ స్మెల్ డిఫరెంట్ వచ్చేస్తుంది. చూడండి మూత పెట్టి ఉడికించాను కదా, ఇప్పుడు బాగా సాఫ్ట్గా వచ్చాయి. ఫస్ట్ మాత్రం వేయగానే మూత పెట్టకండి. వన్స్ బీరకాయ ముక్కలన్నీ సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. అలానే 1/4 టీ స్పూన్ పసుపు పొడి, టర్మరిక్ పౌడర్, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేసుకొని కాసేపు ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఈ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, ధనియాల పొడి ఏది వేసామో అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఎగ్స్ తీసి పెట్టుకున్నాం కదా 2 ఎగ్స్, వాటిని కూడా బ్రోక్ చేసి వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో మీరు ఇన్స్టెడ్ ఆఫ్ ఎగ్స్ గ్రౌండ్ నట్స్ పౌడర్ వేసుకొని చేసుకోవచ్చు. దీనికి గ్రౌండ్ నట్స్ పౌడర్తో చేసుకోవచ్చు, లేదు కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి ఉంటుంది కదా అది కానీ, లేదు పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకొని పొరియల్ లాగా కూడా చేసుకోవచ్చు. లేదు పెసరపప్పు సపరేట్గా మనం కుక్ చేసుకొని అది వేసుకొని చేసుకోవచ్చు. ప్రాసెస్ మొత్తం సేమ్ ఉంటుంది. లాస్ట్లో మనము యాడ్ చేసేది ఏదైతే ఉందో ఎగ్స్ యాడ్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఎగ్ మీరు గ్రౌండ్ నట్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదు పచ్చి కొబ్బరి తురుము వేసి చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పెసరపప్పుతో కూట్ లాగా చేసుకోవచ్చు. ఈ ఎగ్ని బాగా మనం బీరకాయ ఫ్రై చేసాం కదా ఆ మిక్స్లో బాగా కలిసేలాగా కాసేపు కలుపుకోవాలి. చూడండి ఇది బాగా మిక్స్ అయిపోయింది కదా, ఇలా మిక్స్ అయితేనే మనకు టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఆ ఉప్పు కారం అన్నీ వేసాం కదా, అవన్నీ బాగా ఎగ్ కూడా మనకు పడితేనే టేస్ట్ వస్తుంది. ఇది ఇలానే కుక్ చేసుకున్నామంటే కాసేపటికి మొత్తం పొడి పొడిగా అయిపోతుంది. చూడండి కాసేపు అయిన తర్వాత ఇలా మనకు పొడి పొడిగా వచ్చేస్తుంది. ఎగ్ అంతా బాగా ఫ్రై అయిపోయింది. సో
మొత్తం మనకు ఎగ్ కర్రీ చేసాం కదా, అది బాగా పొడిగా వస్తుందన్నమాట. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కావాలంటే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు మనము, లేదు గరం మసాలా స్కిప్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ వేయలేదు, బట్ చెప్తున్నాను, గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలా యాడ్ చేసి మనం దీన్ని కటీ రోల్ లాగా చేయొచ్చు. ఇది చపాతీకి చాలా బాగుంటుంది, రైస్కి కూడా సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. థర్డ్ రెసిపీ చిత్తూరు డిస్టిక్ సైడ్, మా డిస్టిక్లో దీన్ని బీరకాయ పుల్లగూర అంటారు. సేమ్ వేలో మేము వంకాయతో చేస్తాము, బెండకాయతోనూ చేస్తాము. కొన్ని చోట్ల దీన్ని బీరకాయ టమాటో చట్నీ అని కూడా చెప్తారు. దీనికి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. బీరకాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక టమాటో, చిన్న ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి. ఈ రెసిపీ మీరు కావాలంటే ప్యాన్లో కూడా చేసుకోవచ్చు, బట్ నేనైతే కుక్కర్లో యూజ్ చేస్తున్నాను. ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి కుక్కర్లో. అందులోనే ఆనియన్స్ వేసుకొని కొంచెం సేపు ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే. కుక్కర్లో చేసామంటే మనకు ముక్కలు అనేవి బాగా సాఫ్ట్ అయిపోతాయి. ప్యాన్ పైన చేసుకున్నామంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకని నేను రెగ్యులర్గా కుక్కర్లోనే ఈ ప్రాసెస్ చేసేస్తాను. ప్రెషర్ కుక్కర్ అయితే కొంచెం ఈజీ అవుతుంది. ఇక్కడ మీరు పచ్చిమిర్చి బదులు ఎండుమిరపకాయలు కూడా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎండుమిరపకాయలు వేసి కూడా ఈ కూరని చేసుకోవచ్చు. వన్స్ ఇది ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ నేను మెజర్ చెప్పట్లేదండి, ఇక్కడ మీకు ఎంత కావాలో మీ టేస్ట్ని బట్టి యూస్ చేసుకోండి. అందుకే నేను సాల్ట్కి మెజర్ ఇవ్వట్లేదు. మ్యాక్సిమం నా వీడియోస్లో సాల్ట్కి మెజర్ అనేది ఇవ్వను నేను. చూడండి, ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అవుతున్నాయి కదా. సో ఇది ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో బీరకాయ ముక్కలు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ముందుగా టమాటో వేసేస్తే ముక్కలు మనకు సాఫ్ట్ అవ్వవు, అందుకని ఇవి ఫ్రై అయిన తర్వాతే టమాటో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ బీరకాయ ముక్కలు సాఫ్ట్ అయ్యాయి. అందుకే నేను ఇప్పుడు టమాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి కుక్ చేసుకుంటున్నాను. ఈ టమాటో కూడా సాఫ్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. కొంచెం మెత్తబడితే సరిపోతుంది.
చాలా కలర్ఫుల్గా ఉంది కదా చూడడానికి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదే వేలో బీరకాయ ముక్కల బదులు వంకాయలు వేసుకోవచ్చు, బెండకాయలతో కూడా చేయొచ్చు. నేనైతే వంకాయ బెండకాయ రెండు మిక్స్ చేసి చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా ప్రాసెస్ సేమ్ అండి, ఇక్కడ ఎలా చూపించానో అదే ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ టమాటో ముక్కలు మెత్తబడ్డాయి కదా, సో ఇది కొంచెం సాఫ్ట్ అయింది టమాటో. ఇప్పుడు చింతపండు యాడ్ చేసుకుంటాను. కొద్దిగా యాడ్ చేస్తే సరిపోతుంది చింతపండు. తర్వాత పావు టీ స్పూన్ పసుపు పొడి యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మనం ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది గ్యాస్ పోయేసింది. 3 విజిల్స్ వచ్చి గ్యాస్ పోయిన తర్వాత ఇలా బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. మొత్తం బీరకాయ అంతా చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. దీన్ని మనం ఇలా మ్యాష్ చేసుకోవాలి. పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో మ్యాష్ చేసుకోండి. మ్యాషర్ వర్కౌట్ అవడండి, ఇక్కడ పప్పు గుత్తితోనే చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా మ్యాష్ అవ్వాలి, మరీ ముద్దగా అవ్వకూడదు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని, ఇక్కడ నేను వడియం వాడుతున్నానండి. ఇది ఆనియన్తో చేస్తారు. మీ దగ్గర ఇది ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఆవాలు జీరా వేస్తే సరిపోతుంది. ఈ పుల్లగూరకి వడియం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని నేను దాన్ని యూజ్ చేస్తున్నాను. ఈ వడియం ఆనియన్స్తో చేస్తారు, ఆనియన్స్ రుబ్బి చేస్తారు. ఇది ఎండకి డ్రై చేసుకుంటారు. వన్స్ ఇది వేగిన తర్వాత చూడండి, ఇది మరీ బ్లాక్ అవ్వకూడదు, కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. బ్రౌనిష్ వచ్చిందంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే. తర్వాత ఆనియన్ కూడా యాడ్ చేసుకుని కాసేపు ఫ్రై చేసుకుంటున్నాను. వన్స్ ఈ ఆనియన్ కూడా ఫ్రై అయిన తర్వాత మనము మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ మిశ్రమం, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఆనియన్స్ని చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, వాటిని వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు లేవంటే మామూలు పెద్ద ఆనియన్ని కట్ చేసి సన్నగా కట్ చేసి వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు నేను మ్యాష్ చేసుకున్నాను కదా, ఆ మిక్స్ అంతా వేస్తున్నాను.
ఇది మరీ డ్రైగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసి కాసేపు కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. ఒక 2 మినిట్స్ సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కదా, కుక్కర్లో వేసేక ముందే ఫ్రై చేసి తర్వాత ఉడికించుకున్నాం కాబట్టి ఇక్కడ మరీ ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు. 1 or 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. వాటర్ ఏదైతే వేసామో అది కొంచెం ఇది కుక్ అవ్వాలి అంతే. ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ టైంలో. సాల్ట్ యాడ్ చేసాము కదా, కాసేపు అలానే ఉంచుకొని తర్వాత సర్వ్ చేసుకోవడమే. సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. ఇది రైస్కి చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే రాగి సంగటి చేస్తాం కదా, దానికి చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ కంటే కూడా రాగి సంగటికి చాలా బాగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు 4th రెసిపీ, బీరకాయ శనగపప్పు కర్రీ. పచ్చి శనగపప్పు వేస్తున్నాను ఇక్కడ. దీనికి నేను శనగపప్పు ముందుగా ఒక 30 మినిట్స్ ముందు నానబెట్టి పెట్టుకున్నాను. ఇది సిమిలర్ టు 1 pot రెసిపీ అండి. ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ నేను ఒకేసారి కుక్ చేస్తున్నాను, సెపరేట్ చేయట్లేదు ఏది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బీరకాయ చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి, వెల్లుల్లిపాయలు ఒక 4 to 5 యూస్ చేసుకోండి, ఆనియన్, టమాటో చిన్నవి 1 ఆనియన్ 1 టమాటో తీసుకున్నాను, పచ్చిశనగపప్పు 1/2 hour ముందు నానబెట్టి పెట్టుకున్నాను, 1/2 cup అయితే సరిపోతుంది. ఇంకా మనం పోపు పెట్టుకోవడానికి కరివేపాకు. ముందుగా ఒక కుక్కర్లో ఈ నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలానే వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుందాం. ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో, అలానే బీరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. టర్మరిక్ పౌడర్ 1/2 teaspoon యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్లో చింతపండు చెప్పడం మర్చిపోయాను. సో చింతపండు కూడా యాడ్ చేయాలి ఇక్కడ. కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి కుక్ అవ్వడానికి సరిపడా వాటర్ వేసుకొని ఒక 4 విజిల్స్ పెట్టుకోవాలి. అప్పుడే మనకు పప్పు బాగా ఉడుకుతుంది. శనగపప్పు వేసాం కదా, అది బాగా కుక్ అవుతుంది. ఇందులో ముందు వీడియోస్లో చెప్పాను కదా, ఆయిల్ వేసుకున్నామంటే పైన పొంగు రాకుండా ఉంటుంది, అందుకని ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా యాడ్ చేస్తే సరిపోతుంది. ఒక 1/2 teaspoon యాడ్ చేసినా సరిపోతుంది. 1/2 teaspoon 1/2 teaspoon అలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం. చూడండి, ఇది 3 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ పోయిన తర్వాత నేను తీస్తున్నాను.
ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది మనకు వెజిటబుల్స్ అన్నీ కూడా. బీరకాయ, టమాటో, ఆనియన్ అన్నీ కుక్ అయిపోయాయి. ఒక 4 విజిల్స్ పెట్టుకున్నాను నేను. ఇప్పుడు మ్యాషర్ తీసుకొని లైట్గా మ్యాష్ చేసుకోవాలి, మరీ ఎక్కువ ప్రెషర్ ఇవ్వకండి. లైట్గా మ్యాష్ చేసుకున్నామంటే శనగపప్పు వేసాం కదా, అది కొంచెం మ్యాష్ అయ్యి మనకు గ్రేవీ చిక్కదనంగాను ఉంటుంది, అలానే టేస్ట్ వస్తుంది. మనకు పప్పు మిక్స్ అవుతుంది కదా వాటర్లో, టేస్ట్ బాగా వస్తుంది. ఇది ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. వన్స్ ఇవి చిట్లిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఆవాలు చిట్లాయి. సో ఇప్పుడు నేను కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు కావాలంటే 1 or 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు కరివేపాకుతో పాటు. అలానే ఇంగువ కూడా ఒక చిటికెడు యాడ్ చేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇప్పుడు మనం మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిక్స్ని ఇందులో వేసుకుందాం. పప్పు ఏదైతే మనం మ్యాష్ చేసుకున్నామో ఆ మిశ్రమాన్ని యాడ్ చేసుకుని ఒక 2 minutes కుక్ అయ్యేలాగా చూసుకుందాం. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. 1 teaspoon కొరియాండర్ పౌడర్, అలానే 1 teaspoon చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ టర్మరిక్ పౌడర్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ కుక్ చేసేటప్పుడు యాడ్ చేశాను కదా, సో అందుకని ఇక్కడ ఎక్స్ట్రాగా యాడ్ చేయట్లేదు నేను. ఈ రెసిపీలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందండి, అది నేను కాసేపు అయ్యాక చెప్తాను. టోటల్ ఎంటైర్ డిష్ టేస్ట్నే మార్చేస్తుంది ఆ ఇంగ్రీడియంట్. చిల్లీ పౌడర్, ధనియాల పొడి బాగా కలిసిపోయింది కదా, ఇప్పుడు ఇది కుక్ చేసుకుందాం మూత పెట్టి. మనం అన్ని రా ఇంగ్రీడియంట్స్ తీసి కుక్ చేసుకున్నాము. ప్రెషర్ కుక్ చేసుకున్నది మొత్తం రా ఇంగ్రీడియంట్స్ కాబట్టి అవి ఆ పచ్చి వాసన లేకుండా ఉండాలి అంటే ఇక్కడ కుక్ అవ్వాలి మనకు. ఒక 2 minutes కుక్ చేసుకుంటేనే ఆ వెజ్జీస్ రా ఫ్లేవర్ అనేది పోతుంది. చూడండి ఇది బాగా కుక్ అయిపోయింది. మనం చిల్లీ పౌడర్ యాడ్ చేసాం కదా, అది అంతా బాగా కుక్ అయిపోయి మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ టైంలో. ఇప్పుడు నేను సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సాల్ట్ కొంచెం తక్కువ అయింది కాబట్టి సాల్ట్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. నౌ ద టైమ్ ఫర్ సీక్రెట్ ఇంగ్రీడియంట్. నేను కిచెన్ కింగ్ మసాలా యాడ్ చేస్తున్నాను ఇక్కడ. మీ దగ్గర ఈ కిచెన్ కింగ్ మసాలా లేదు అంటే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. బట్ గరం మసాలా కంటే కూడా కంపేర్ టు దట్ కిచెన్ కింగ్ మసాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇది ట్రై చేయండి ఈసారి. ఇదే మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఈ రెసిపీకి. ఒక 1 minute మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఇక్కడ కొద్దిగా వాటర్ ఎక్కువైంది, సో ఈ వాటర్ కొంచెం అబ్జర్వ్ అయ్యి కొంచెం చిక్కగా పడే వరకు కుక్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇప్పుడు చివర్లో కొరియాండర్ సన్నగా కట్ చేసుకున్న, ఫైన్ చాప్ చేసుకున్న కొరియాండర్ యాడ్ చేసుకోవచ్చు.
చూడండి ఇక్కడ వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోయి కొంచెం దగ్గర పడింది, చిక్కబడింది కదా. ఇప్పుడు దీన్ని మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడమే, అంతే అండి. మనకు చాలా టేస్టీగా ఉండే బీరకాయ పచ్చిశనగపప్పు కూర రెడీ అయిపోతుంది. ఇంతవరకు గ్రేవీస్ చెప్పాను, కర్రీస్ చెప్పాను, మసాలా కర్రీ చెప్పాను. సో ఒక స్నాక్ ఐటెం చేసుకుందాం బీరకాయతో. బీరకాయతో స్నాక్ ఏంటి అనుకుంటున్నారా? సస్పెన్స్, చెప్తాను చూడండి. మనం అరటికాయతో బజ్జీలు వేసుకుంటాం, బంగాళాదుంపతో వేసుకుంటాం. బీరకాయతో ఎప్పుడైనా ట్రై చేశారా? ఈసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తాయి. వన్స్ మీరు ఇది ట్రై చేశారంటే మిగిలిన బజ్జీలు అరటికాయతో పొటాటోతో చేస్తాం కదా, వాటికి వెళ్ళరు మళ్ళీ. ముందుగా బజ్జీల కోసం పిండి రెడీ చేసుకుందాం. శనగపిండి ఒక బౌల్లో తీసుకొని అందులోనే సాల్ట్ యాడ్ చేసుకుందాం. అలానే ఒక చిన్న చిటికెడు వంట సోడా యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా సరిపోతుందండి. ఇప్పుడు చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్. బజ్జీల కలర్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా. సో కొద్దిగా టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుందాం. ఫస్ట్ వాటర్ వేసి మిక్స్ చేసేక ముందే ఈ మొత్తం చిల్లీ పౌడర్ అన్నీ కలిసేలాగా కలుపుకుందాం. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి, ఒకేసారి వేయకండి. కొద్దిగా వేస్తే మనకు ఉండలు రాకుండా మిక్స్ అవుతుంది. చూడండి, ఇలా మరీ పల్చగా కలపకూడదు, థిక్గా కలుపుకోవాలి. ఇలా గరిటె జారుగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బీరకాయ ముక్కల్ని ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. చక్రాల్లాగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే స్ట్రైట్గా కూడా కట్ చేసుకోవచ్చు. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. హీట్ అయింది. సో మనం బజ్జీల ప్రాసెస్ స్టార్ట్ చేసేయచ్చు. కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కలు, వాటిని వేసి ఇలా బజ్జీలు వేసేసుకోవాలి. నేను కొంచెం స్లోగా వేస్తున్నాను, మరీ ఫాస్ట్ వేయట్లేదు. వన్స్ ఇవి ఒక సైడ్ కుక్ అయిన తర్వాత టర్న్ అప్ చేసుకోవాలి ఇంకొక సైడ్కి. మ్యాక్సిమం మొత్తం పెనంలో మనకి ఎంత పడతాయో అన్నీ వేసేస్తున్నాను, ఎందుకంటే ఆయిల్ ఆల్రెడీ ఫుల్గా హీట్ అయింది కదా, సో సరిపోతుంది. మనం కొన్నే వేసుకున్నామంటే అది లోపల కుక్ అవ్వదు బీరకాయ అనేది.
మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అప్పుడే మనకు లోపల బీరకాయ పచ్చిది వేసాం కదా, సో అది కుక్ అవ్వడానికి టైం పడుతుంది. ఇది వన్ సైడ్ కుక్ అయింది. ఇప్పుడు దీన్ని టర్నప్ చేసుకుందాం. ఈ బజ్జీలు మనకు చాలాసేపు క్రంచీ ఉండాలంటే వన్స్ మనం దీన్ని తీసేస్తాం కదా, ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకుంటాం. తర్వాత ఆయిల్ బాగా హీట్ చేసి దాంట్లో ఒక్కసారి తీసి మళ్ళీ పక్కన పెట్టుకున్నామంటే ఆ క్రంచీనెస్ వస్తుంది. మనకు సెకండ్ టైం వేసుకోవాలన్నమాట. ఫస్ట్ తీసి పక్కన పెట్టుకుంటాం కదా, మళ్ళీ ఇంకొకసారి ఆయిల్లో వేసి తీసుకున్నామంటే చాలా క్రంచీగా వస్తాయి. మీరు ఈసారి ట్రై చేయండి బజ్జీలు చేసేటప్పుడు. మరి మిర్చి బజ్జీకి అయితే ఇంకా చాలా బాగుంటుంది అలా ట్రై చేస్తే. ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. వీటికి కట్ మిర్చి చేస్తాం కదా మసాలా, ఆనియన్, చిల్లీ పౌడర్ అలా వేసి కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకుందాం. అంతే అండి, బీరకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. వీటిని చెప్పాను కదా ఆనియన్తో ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ చూద్దాం. వీడియో స్టార్టింగ్లో ఒక విషయం చెప్పాను, బీరకాయ తొక్కు తీసాం కదా అది పక్కన పెట్టుకోండి, నేను చివరిలో ఒక రెసిపీ చూపిస్తాను అని. అదే ఈ 6th రెసిపీ, బీరకాయ తొక్కుతో చట్నీ చేసుకుందాం. మనం చేసే రెగ్యులర్ చట్నీలకి ఏమాత్రం తీసిపోదు, అంతే టేస్టీగా, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ టేస్ట్గా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా మనం చెక్కు తీసి పెట్టుకున్నాం కదా, అది వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్, ఎక్కువ తీసుకోకండి, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, కొద్దిగా చింతపండు, ఒక 5 to 6 వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి. ఈ చట్నీకి పచ్చిమిర్చి వాడకండి, ఫ్లేవర్ మారిపోతుంది, ఎండుమిర్చినే వాడండి. ఇంకా పోపు పెట్టుకోవడానికి కరివేపాకు, ఆనియన్స్. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేయించుకోవాలి. ఇక్కడ నేను చెప్పాను కదా ఎక్కువ వాడకండి పచ్చిశనగపప్పు, మినప్పప్పు. 1 టేబుల్ స్పూన్ మాత్రమే, ఈచ్ 1 టేబుల్ స్పూన్ మాత్రమే యూజ్ చేయండి. ఎక్కువ వాడితే మనకు బీరకాయ ఫ్లేవర్ అనేది రాదు, ఈ పప్పులతో చేసిన చట్నీ ఫ్లేవర్ వస్తుంది. సో ఎక్కువ తీసుకోకండి. వన్స్ ఇవి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుందాం. అలానే ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. ఇక్కడ నేను ఆనియన్ వాడట్లేదండి, ఆనియన్ ఓన్లీ పోపులో మాత్రమే వాడుతున్నాను. ఇప్పుడు మనం చెక్కు తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసి కుక్ చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి.
ఇప్పుడు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. అలానే టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ సరిపోతుంది. తర్వాత చింతపండు కూడా యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై అవనివ్వాలి. ఇది కొంచెం టైం పడుతుంది. మనం తొక్కు తీసి పెట్టుకున్నాం కదా, ఆ బీరకాయ తొక్కు ఏదైతే ఉందో అది కొంచెం కుక్ అవ్వాలి. అప్పుడే మనకు రా స్మెల్ లేకుండా ఉంటుంది చట్నీ. సో నెక్స్ట్ టైం బీరకాయ కుక్ చేసేటప్పుడు తొక్కుని పడేయకండి. చట్నీ ట్రై చేయండి. నో వేస్టేజ్. ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి చట్నీ చేసేసుకోవాలి. చూడండి, ఇలా చట్నీ రెడీ అవుతుంది. మనం వాటర్ కావాలంటే యాడ్ చేసుకొని చట్నీ చేసుకోవచ్చు. ఇది కొంచెం బరకగా చేసుకోండి, మరీ పేస్ట్గా ఉంటే బాగుండదు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుని ఆవాలు యాడ్ చేసుకుందాం. అలానే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. థర్డ్ వీడియోలో బీరకాయ పుల్లకూర చేసేటప్పుడు పోపు పెట్టుకోవడానికి నేను వడియం యూస్ చేశాను. సేమ్ చట్నీకి కూడా మనం కావాలంటే వడియం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆవాలు జీరా వేసాను కదా, అది స్కిప్ చేసి వడియం వాడచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. చట్నీలకి చాలా టేస్టీగా ఉంటుంది వడియం యూస్ చేసి మనం పోపు పెట్టుకున్నామంటే. వన్స్ ఇవి చిట్లాయి, ఇప్పుడు ఆవాలు జీరా ఫ్రై అయింది కదా, ఇప్పుడు నేను ఎండుమిర్చి కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఆనియన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్ ఇక్కడ నేను పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే సాంబార్ ఆనియన్స్ ఉంటాయి కదా, చిన్నుల్లిపాయలు, అవి వేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో ఇంగువ ఒక పించ్ చిటికెడ యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది చట్నీకి. ఇంగువ వేసి పోపు పెట్టామంటారు కదా, అలా. మేము మ్యాక్సిమం ఇంగువ వాడతాము అన్నిట్లోకి. చట్నీలకు, సాంబార్ చేసిన మ్యాక్సిమం ఇంగువ ఒక పార్ట్ అన్నమాట రెసిపీస్లో. చూడండి, ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం చట్నీ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి ఈ పోపుని తీసేసుకుందాం. ఈ చట్నీ రైస్కే కాదు, బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ, దోశకి చాలా బాగుంటుంది. కాకపోతే మనం బ్రేక్ఫాస్ట్కి యూస్ చేసేట్లయితే కొంచెం దీంట్లో చింతపండు ఎక్కువ వాడాలి. అప్పుడే మనకు టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా అలా వస్తుంది చట్నీ. మీరు కూడా ఈ చట్నీని ట్రై చేయండి. చూసారు కదా, 6 రెసిపీస్ చూపించాను. ఇలానే నెక్స్ట్ మంత్ ఇంకొక వీడియో ఇంకొక కొత్త వెజీతో ట్రై చేస్తాను. ఆ వెజిటబుల్తో కూడా సేమ్ ఇలానే మ్యాక్సిమం వీలైనన్ని ఎక్కువ డిషెస్ ఒకే వీడియోలో చూపిస్తాను. డైలీ రెగ్యులర్గా అప్డేట్ చేసే వీడియోస్ కాకుండా మంత్లీ ఇలా ఒక వీడియో చేస్తాను.
బీరకాయ ఎగ్ కర్రీకి ఇక్కడ బీరకాయ యూస్ చేశాను కదా, మేము ఇలానే క్యాలీఫ్లవర్తో కూడా చేస్తాం. సో నెక్స్ట్ ఈ బీరకాయ పుల్లకూర చేశాను కదా, ఇక్కడ మీరు వంకాయతో చేసుకోవచ్చు, బెండకాయతో చేయొచ్చు. ఇక్కడ నేను 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. సో 2 రెసిపీస్ సేమ్ ఇలానే ప్రాసెస్తో వెజిటబుల్ మార్చి చేసుకోవచ్చు. బీరకాయ శనగపప్పు కర్రీలో రెగ్యులర్గా చేసేలాగా కాకుండా ఒక సింపుల్ అండ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ కిచెన్ కింగ్ మసాలా యూస్ చేసి ఎంటైర్ టేస్ట్నే మార్చేసేయండి. ఈసారి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా బీరకాయ బజ్జీలు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అరటికాయ బజ్జీలు పొటాటోతో చేసే వాటిని పక్కన పెట్టేస్తారు. బీరకాయ తొక్కు తీసి పడేయకండి, దాంతో కూడా మనం చట్నీ చేసుకోవచ్చు. అసలే లాక్డౌన్, వెజిటబుల్స్ బయట పోవాలంటే ప్రతిసారి ఇబ్బందే. సో వీలైనంత వరకు యూటిలైజ్ చేసుకుందాం వెజీస్ని. ఇప్పుడు నేను ఒక యూస్ఫుల్ టిప్ చూపిస్తాను. ఇది టిప్ అనకూడదండి, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. జనరల్గా మెడిసిన్స్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, గ్యాస్ సిలిండర్కి కూడా ఉంటుంది. మీకు తెలుసా అది ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను. సిలిండర్కి ఇలా సైడ్స్లో ఒక కోడ్ ఉంటుంది మనకు, ఇలా A29, B23, C21, D18 ఇలా ఉంటాయి. ఈసారి మీరు చెక్ చేసుకోండి. ఈసారి గ్యాస్ సిలిండర్ మీరు రిసీవ్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఈ కోడ్ని చెక్ చేయండి. ఇది ఎలా చెక్ చేయాలి, అసలు ఏంటిది అని నేను చెప్తాను ఇప్పుడు. చూడండి, ఇలా కోడ్ ఉంటుంది మీకు. ఈ ABCD అనేది కామన్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ డిజిట్స్ ఉన్నాయి కదా, నంబర్స్ 22, 21, 24, 20 అని, ఇవి మారింటాయి మీకు సిలిండర్ దగ్గర. ఇవే మనకు ఇంపార్టెంట్ డేట్స్. ఈ నంబర్స్ని కంపల్సరీ చెక్ చేసుకోండి. ఇక్కడ ఈ ABCD అంటే ఇయర్ని 4 క్వార్టర్స్, 4 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ 3 మంత్స్, ఫస్ట్ క్వార్టర్ ఏలోకి వస్తుంది, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో మీ సిలిండర్ పైన A22 అని ఉందంటే 22 అంటే 2022, A అంటే ఈ ఫస్ట్ 3 మంత్స్, అప్పట్లోపల మీ సిలిండర్ ఎక్స్పైరీ డేట్ అనమాట. నెక్స్ట్ B సెకండ్ క్వార్టర్, ఏప్రిల్, మే, జూన్. ఫర్ సపోజ్ మీ సిలిండర్ పైన B21 అని ఉందనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ జూన్, కాబట్టి ఆ సిలిండర్ని మీరు తీసుకోకండి, రిటర్న్ ఇచ్చేయండి. ఎందుకంటే దాని ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఇలాంటివి తీసుకుంటేనే మనకు ఇబ్బందులు వస్తాయి. సో C థర్డ్ క్వార్టర్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఇక్కడ
24 అనేది ఈ నంబర్ ఏదైతే ఉందో ఇది మనకు ఇయర్ని చెప్తుంది. ఏ ఇయర్ వరకు మనం యూస్ చేసుకోవచ్చు అని. ఆ ఇయర్ దాటిపోతే ఆ సిలిండర్ని తీసుకోకండి. ఇలాంటప్పుడే ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వడం. మనం వింటూ ఉంటాం, గ్యాస్ బ్లాస్ట్ అయిపోయింది, యూస్ చేయకుండా మూత పెట్టి ఉన్న గ్యాస్ కూడా ఒక్కొక్కసారి బ్లాస్ట్ అయింది అంటుంటారు. దానికి రీజన్ ఇదే. ఈ ఎక్స్పైరీ డేట్ అనేది అవుటర్ సిలిండర్ కండి, రీఫిల్ సిలిండర్ ఏదైతే ఉందో దానికి. ఇక్కడ డి అంటే లాస్ట్ క్వార్టర్, దట్ మీన్స్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇయర్లో ఆ లాస్ట్ క్వార్టర్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ టైం తీసుకునేటప్పుడు కంపల్సరీ ఎక్స్పైరీ డేట్ చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.